దేవుని ప్రశస్తమైన నామమునకు ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? ప్రభు కృపను బట్టి మరొక పర్యాయం మీ మధ్యకి రావటం జరిగింది. చక్కని సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది, అది నాకు చాలా ఇష్టమైన మాట. దినములు చెడ్డవే గనుక అజ్ఞానములే కాక సమయాన్ని సద్యోగం చేసుకోమని వాక్యం సెలవిస్తుంది. ఈ సమయాన్ని మనం సద్యోగం చేసుకోకుండా దేవుని సన్నిధిలో గడపటం, ఆయన మాటలు మనం వినటం, ప్రార్థనలో ఎదగటం, ఆయన స్తుతించటం, ఆరాధించటం ఎంతో ఆనందకరమైనది కదా. ఇంకెందుకు ఆలస్యం? మరి ఆలస్యం చేయకుండా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా విందాం. దయచేసి మీ దగ్గర ఈ బైబిల్ ఉన్నాయా లేవా? ఈ బైబిల్ మీకు కనిపిస్తుందా? సంతోషం. బైబిల్ ఖచ్చితంగా మన చేతిలో ఉండాలి. ఈ బైబిల్ మన జీవితాన్ని మారుస్తుంది. ఒక నాస్తికుడు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా, మీ గ్రంథం బోధిస్తుంది, మా గ్రంథాలు బోధిస్తున్నాయి, తప్పుగానే చెప్తున్నాయి అని అన్నాడు. సరే, మంచిదేనయ్యా, ఎవరి మతం వాళ్ళది, ఎవరి గ్రంథం వాళ్ళది అన్నాను. తదుపరి ఉండబట్టలేక ఇంకొకసారి నేను అన్నాను. ఆయన తన్న మాట ఏంటంటే, మీ గ్రంథాలు ఏమన్నా కానీ ఇది తప్పు చేయొద్దు, పొరపాటు చేయొద్దు అని అంటూ ఉంటాయి. సాధారణంగా అనేక గ్రంథాలు, పుస్తకాలు చాలా ఉన్నాయి బుక్ స్టాల్లో. కానీ ప్రజలను సరిచేసి వంకర మార్గాలు తిన్నగా చేసి నీతి యథార్థమైన మార్గంలోనికి నడిపించే ఏకైక గ్రంథం, అలాగే నిన్ను నన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లే ఏకైక గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం. ఎట్టి చెప్పులు కూడా తెంపడదామా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ గ్రంథాలు తప్పు అని ఖండిస్తాయి, కానీ మన గ్రంథం, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆ తప్పు చేయనీయకుండా చేస్తుంది, పరలోక రాజ్య వారసులుగా మనం చేస్తుంది. ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం నుంచి 38వ వచనం వరకు చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. దయచేసి రెఫరెన్స్ రాసుకునే వాళ్ళు చక్కగా రాసుకోండి. చాలా అద్భుతమైన సందేశం. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎవరు? ఆమె ఏ రీతిగా తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుందో అద్భుతమైన రీతిగా మీతో నేను పంచుకోబోతున్నాను. కనుక దయచేసి చాలా శ్రద్ధగా వినాలని, కుటుంబంగా వీక్షిస్తున్న మీ అందరికి కూడా మరొక పర్యాయం తెలియపరుస్తున్నాను. చాలా శ్రద్ధగా వినాలని ప్రేమ తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం 36 నుంచి 38 వరకు చదువుతున్నాను. జాగ్రత్తగా విన్నా. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తికి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, నిన్న నేడు రేపు ఎల్లవేళ ఏకరీతిగున్న దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తవైన తండ్రియు ప్రభ, అల్పయు హోమేగయు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో తండ్రి, నిత్యము కెరూబులు శరాబుల మధ్య తండ్రి హోలీ హోలీ అంటూ ఆరాధింపబడుతున్న దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయమందు నీ పాద సన్నిధికి మేము వస్తున్నాం. అయ్యా, నీ వాక్యము జుంటి తేనె దారుల కంటే మధురమైనది, మా జీవితాలు మారుస్తుంది, మా వంకరి మార్గాలు సరిచేస్తుంది, నీతి యథార్థమైన మార్గంలో నడిపించే ఏకైక గ్రంథం నీ యొక్క పరిశుద్ధ గ్రంథం. ప్రభువా, ఈ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా, నేర్చుకుని చూడగా వినగలిగే చెవులను, పరిపూర్ణమైన మనస్సును, ఏకాగ్రతను మాకు అనుగ్రహించి
మరి ముఖ్యంగా ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియులందరి జీవితంలో గొప్ప అద్భుతాలు చేయమని, వాక్యం ద్వారా అనేక మంది పట్టబడి వారి జీవితాలు మార్చుకునే కృప చూపించమని కోరుకుంటూ, అల్పుడును అయోగ్యుని తండ్రి, నన్ను కూడా నీ సిలువ సాటును మరుగుపరుచుకొని చదవబడిన వాక్యాన్ని చక్కగా వివరించే అనుభవము, భాగ్యము, నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు మాకు అనుగ్రహించమని త్వరలో రానైన మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట అతి వినయ మనసుతో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేకమైన వారి గురించి రాయబడి ఉంది. స్త్రీల పేర్లు అతి తక్కువగా రాయబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఏ పేరున్నా ఆ పేరు తగ్గ జీవితాలు చాలామంది ప్రభువులో ఆశీర్వాదకరంగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో దేవుడు నా మదిలో ప్రేరేపించిన రీతిగా మీతో నేను ఈ వాక్యాన్ని పంచుకుంటున్నాను. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో హన్నా అనే ఒక ప్రవక్తి ఉండింది. ఆ ప్రవక్తి అని ఎందుకు పేరు వచ్చింది, ఎక్కడ వంశీ వాళ్ళకి చెందింది, ఏ జాతికి చెందింది, ఆమె ఏ రీతిగా ప్రభు మందిరంలో గడపడానికి గల కారణాలు ఏంటో ఇవన్నీ కూడా మీతో ఈరోజు సూటిగా స్పష్టంగా పంచుకోబోతున్నాను. జాగ్రత్తగా నన్ను ఇక్కడ మనం చూస్తే హన్నా ఆషేరు గోత్రికురాలు. ఏ గోత్రికురాలు? ఆషేరు గోత్రికురాలు. ఆషేరు యాకోబు లేయా కుమారుడు. అర్థమవుతుందండి? ఆషేరు యాకోబు లేయా కుమారుడు అనమాట. ఆషేరు అనగా సౌఖ్యము అని అర్థం, లేకపోతే సంతోషం అని అర్థం మనం చూస్తాం. హన్నా అనగా కృప అని అర్థం. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క పేరు అర్థాలు ఆయా రీతిలుగా మనం ధ్యానించగలం, తెలుసుకోగలం. కనుక మనం చూస్తే ఈ అన్న సుఖ సంతోషములు గల కుటుంబంలో జన్మించింది. దైవభక్తి కలిగి అన్ని విషయాల్లో ప్రార్థనలోనూ అలాగే సంతోషముతోనూ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే ఒక స్త్రీగా మనకు కనిపిస్తుంది. వాళ్ళ తండ్రి పేరు పెనుమేలు, ఆ కుమార్తెగా మనం చూస్తూ ఉంటాం పెనుమేలు. అయితే ఈ అన్న చాలా దైవభక్తి కలిగిన స్త్రీగా దేవుని సన్నిధిలో సమూహములో ఆయన సన్నిధిలో రేయనక పగలనక ధ్యానిస్తూ ఉపవాసాలుంటూ దేవుని మందిరంలో తన జీవితం అంతా కూడా గడిపినట్టుగా మనం చూస్తున్నాం. పెనుమేలు అనగా దేవుని సమూహము అని అర్థం, లేకపోతే దేవుని దర్శనము అని అర్థం. సుఖ సంతోషములు కలిగిన వారు అనేకులు దేవుని సమూహములో దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన దర్శనము కొరకు అలాగే దేవునిచ్చే ఆత్మ నడిపింపు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు చూస్తే ఈ హన్నా 7 ఏళ్ళు తన పెనిమిటితో సంసార జీవితాన్ని కొనసాగించి అనుకున్న రీతిగా తన యజమానుడు మరణించడం జరిగింది. అతి చిన్న ప్రాయంలోనే వివాహం జరిగింది. ఈ యొక్క హన్నా ప్రవక్తి గారికి అతి చిన్న ప్రాయంలోనే వివాహం జరగటం వలన మరి అనుకున్న పరిస్థితులను బట్టి తన యజమానుడు మరణించడం జరిగింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి కూడా తన యవ్వనాన్ని, తన శరీరాన్ని, తన యొక్క మరి వయసును ప్రతి విషయంలో కూడా అనవసరమైన ఆట మీద పోకుండా పవిత్రమైన జీవితం కలిగి తన దేహాన్ని, తన మాటను, తన చూపును, తన నడకను, తన ప్రవర్తన అంతటిని కూడా పవిత్రపరుచుకున్నట్టుగా మనం చూస్తాం. ఈనాడు చాలామంది స్త్రీలు చాలామంది ఉన్నారు. వివాహమైన వాళ్ళు కూడా చాలామంది ఏ రీతిగా ఉంటున్నారో అలాగే వివాహ జీవితం కొనసాగిస్తూ యజమానుడున్నా కూడా అనేక మంది స్త్రీలు ఏ రీతిగా కొనసాగిస్తున్నారో మనందరికీ తెలుసు. ప్రపంచమంతా కూడా ఏ స్థితిలో ఉందో మనం చూస్తున్నాం. ఇక్కడ 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11, 13 ఇక్కడ యవన విధవరాళ్ళ గురించి చక్కగా రాయబడింది. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11, 13లో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విందాం. యవనస్తులైన విధవరాండ్రులు లెక్కలోకి చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరాకాశులై ఉన్నప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనురను. తప్పు పొందిన వారై పెండ్రాడుగొరుదురు. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బుద్ధిరాండ్రులగుటకు బద్దురాండ్రులగుటకు మాత్రమే గాక ఆడరాని మాట్లాడుచు వదరబోతులను పరుల జోలికి పోవు వారొగుదునట్టు నేర్చుకుందురంట. ఇక్కడ తిమోతి పత్రికలో చక్కగా పౌలు ఒక యవన స్త్రీలకి అలాగే విధవరాండ్రు గురించి ఇక్కడ చక్కగా వాక్యం రాయబడి ఉంది. మరి ఈ హన్నా ఈ యొక్క మనం చదివిన వాక్యభావం లూకాసు వార్త 2వ అధ్యాయం 36, 38 వరకు మనం చూస్తే ఈ యొక్క దైవభక్తి అయిన హన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా తన పెండ్రైన జీవితం కానుంచి తన భర్త కోల్పోయిన తన యవన జీవితం అంతా కూడా ప్రభువుకు సమర్పించుకుంది.
తన నడక, తన మాట, తన చూపు, తన తలంపులు, ఆలోచనలన్నీ కూడా ప్రభు మీద ఆధారపడి ఉంది. రేయనక పగలనక ప్రభు మందిరంలో గడిపినట్టుగా మనం చూస్తాం. 1 సంవత్సరం కాదండి, 2 సంవత్సరాలు కాదండి, 3 సంవత్సరాలు కాదు, ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 84 సంవత్సరాలు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మందిలో తన జీవితం అంతా కూడా కొనసాగించినట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు అనేక మంది వివాహాలకు దేవుని మందిరాన్ని వినియోగించుకుంటున్నారు. అలాగే అప్పుడప్పుడు దర్శించే ప్రాంగణంగా దేవుని మందిరాన్ని మనం చూస్తున్నాం. అలాగే కొన్ని గంటలు కూర్చొని వెళ్ళిపోయే స్టేజీ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ స్త్రీ ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తే 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడవక దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తుంది. దేవుని రాకడ కొరకు ఆయన ఈ లోకంలో బెత్లెహేమ్ అనే ప్రాంతంలో పుడతాడని, మెస్సయ్యగా లోకరక్షకుడిగా ప్రజలందరినీ రక్షించడానికి, సర్వ లోక ప్రజలందరినీ కూడా రక్షించి తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళటానికి మెస్సయ్యగా రాబోతున్నాడని ఆయన కొరకు ఉపవాసం నుండి దేవుని సన్నిధిలో ప్రార్థించిన దైవభక్తి కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. చూడండి, కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం చూస్తే, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుదును అంటున్నాడు. దావీదు భక్తుడు తన జీవితంలో దేవుని ఒక వరం అడిగాడంట. ఏం వరం అడిగా తెలుసా? ఈరోజు ప్రభువే నిన్ను ఒక వరం ప్రభువు నువ్వు ఒక వరం అడిగాడు అనుకో, లేకపోతే ప్రభువే నీ దగ్గరకు వచ్చి భక్త నీకేం కావాలని అడిగాడు అనుకోండి, ఏం అడుగుతాం? ధనాన్ని అడుగుతావా, లేకపోతే సుఖభోగాలు అడుగుతావా, లేకపోతే ఇల్లు బంగ్లాలు, లేకపోతే బంగారం అడుగుతావా? బంగారం అంటే గుర్తొచ్చింది, చెప్తా వినండి. ఒకరోజు ఒక ఆయన దేవుని అడిగాడంట, ప్రభువా అసలు నువ్వు ఉంటే నిజంగా నా ప్రార్థనలు ఆలకిస్తున్నట్లయితే నేను కోరుకున్నది నాకు ఇస్తావా ప్రభువా అని అన్నాడంట. సరే భక్త, ఉదాహరణ చెప్తున్నాను వినండి, వాస్తవం కాదు, ఉదాహరణ మీ వాక్యం వినటానికి కోసం చెప్తున్నాను. ఆ సహోదరుడు అన్నాడు, ప్రభువా నువ్వే నా ఉంటే నేను కోరింది నాకు ఇస్తావా ప్రభు అంటే, సరే భక్త అని దేవుడు తన కోరింది ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ప్రభువా నాకు బంగారం అంటే ఇష్టం కాబట్టి నేను కోరుకున్నాను, నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి ప్రభువా, అట్టి కృప నాకు ఇస్తావా అన్నాడంట. సరే భక్తుడు చాలా ప్రార్థన చేశాడు కాబట్టి, చాలా ఆశతో ఉన్నాడు కాబట్టి, అడిగింది నేను ఇవ్వాలి కదా, తప్పదు కాబట్టి సరే ఇచ్చే పో భక్త అన్నాడంట. సరే ఇక చూడండి, తను ఎక్కడ నడుస్తున్నాడో ఆ రోడ్డు బంగారం అయిపోతుంది, ఏది పట్టుకుంటున్నాడో అది బంగారం అయిపోతుంది, ఏది తాగుదామన్నా, ఏది తిందామన్నా, ఏది చేద్దామన్నా కూడా అన్నీ కూడా బంగారం అయిపోయేసరికి, ఆహా ప్రపంచంలో నేను అంత బంగారం సంపాదించుకున్న ఏకైక వ్యక్తిని, నా పేరు ప్రపంచ దేశాలంతా కూడా మారుమోరిపోగిద్ది, అంతటి గొప్పవాడిని అయిపోతాను, బంగారం నా జీవితంలోకి వచ్చేసిందని చెప్పుకుందామని గర్వపడ్డాడు, చాలా అతిశయపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకోని రీతిగా తాగుదామని, మంచిలు తాగుదామని ఆ మంచిలు గ్లాస్ పట్టుకుంటే ప్రియమైన దేవుని బంగారం అయిపోయింది, నీళ్లు పట్టుకుంటే బంగారం అయిపోయింది, అన్నం తిందామని అన్నం మెతుకు పట్టుకుంటే బంగారం అయిపోయింది, చివరికి తన భార్యను పట్టుకుందామని చూస్తే భార్య కూడా బంగారం అయిపోయింది. చివరికి అంటున్నాడు, ప్రభువా బుద్ధి లేని కోరిక నేను కోరాను. ఈరోజు చాలామంది యవన తమ్ముళ్ళు, యవన చెల్లెళ్ళు వినండి, చాలామంది కుటుంబం వాళ్ళు కూడా, చాలామంది స్త్రీలు, సహోదరులు, చిన్నపిల్లలు వినండి, చాలామంది కోరుకున్న విధానంలో కూడా చాలా ఆత్మీయమైన విధానం మనం కోరుకోవాలి. వ్యర్థమైనది మనం దేవుని అడగటానికి వీలేదు. మనకి ఏది అవసరమో దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దాన్ని వెతుకుచున్నాను. ఆ వరం ఏంటో తెలుసా? యెహోవా ప్రసన్నతను చూచుటకు. ఒకటి జాగ్రత్తగా రండి, ఆయన ఆలయములో ధ్యానించుటకు. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుదును అని ఒక దావీదు ఒక తీర్మానం తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు అనేక మంది దేవాలయాలు ప్రియమైన దేవుని బిడ్డలారా దొరికే ఆహారం కోసం ప్రాకులాడుతున్నారు. వాళ్ళు బో పెడతారా, లేకపోతే వాళ్ళు ఇది ఇస్తారా, వాళ్ళు అది బహుమతులు ఇస్తారా, వాళ్ళు ఇది ఇస్తారని వాటి కోసం పరుగులు తీసే దేవాలయానికి వెళ్ళే సహోదరులు వినండి. అలాగే సమృద్ధి అయిన ఆహారం ఎక్కడుండిద్దో అక్కడ పరుగులు తీస్తున్నారు దేవాలయంలో పెట్టే ఆహారం కొరకు. జాగ్రత్త వినండి. అయితే ఈ స్త్రీ ఎలా ఉందో తెలుసండి, దేవాలయంలో మోకాళ్ళు వంచి ఉపవాస ప్రార్థనలు చేస్తూ రేయనక పగలనక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి మొరపెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మోకాళ్ళు ప్రార్థన చాలా మందిలో కనిపించట్లేదు. ఈరోజు ఏదో తూతూ మంత్రంగా నుంచొని ప్రార్థన చేసుకోవటమో, పొనుగోని ప్రార్థన చేసుకోవటం, కూర్చొని ప్రార్థన చేసుకోవటమో, ఆ 2 మాటలు చెప్పుకోవటము, ప్రార్థనలో గడిపేస్తున్నారు. కానీ దేవునితో నువ్వు ఎంత సమయాన్ని గడుపుతున్నావు ఒకసారి ఆలోచిస్తారు. ఈరోజు
దేవుడు ఈరోజు నీతోనే నాతోనే మనందరితోనే సూటిగా మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు మనందరితో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఇక్కడ అన్న అని దైవభక్తి కలిగిన స్త్రీ ప్రేమేందేని బిళ్ళరా, తన జీవితం అంతా 84 సంవత్సరాలు తన దేవాలయంలో గడుపుతూ మోకాళ్ళ అనుభవం కలిగి ప్రేమేందేని బిళ్ళరా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఉపవాసం అనగా గుర్తొచ్చింది 5 విషయాలు మీతో నేను చెప్తాను. మన చేతికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఫింగర్స్, 5 ఏళ్ళు ఉన్నాయి కదండి. ఈ 5 ఏళ్ళ గురించి నేను ఒక క్లుప్తమైన సందేశాన్ని పంచుకున్నాను, జాగ్రత్త విన్నా. 1 ఊ అంటే ఏంటంటే ఉపవాసము, ఉపవాసము 5 మాటలు కదండి. ఈ 5 మాటల గురించి ఈ కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటున్నాను, జాగ్రత్త విన్నా. ఊ అంటే ఉపేక్షించుకునుట, అర్థమవుతుందండి. ఊ అంటే ఉపేక్షించుకునుట. ప అంటే పరీక్షించుకునుట. వా అంటే వాక్యమును ధ్యానించుట. స అంటే సమర్పించుకునుట. ము అంటే ముక్తిని చేరుట. ఈ 5 విషయాలు జీవితంలో ఉపవాసం మనం ప్రార్థన చేస్తే ఉపేక్షించుకోగలము, మనం పరీక్షించుకోగలం, వాక్యాన్ని మనం ధ్యానించగలము, మనం సమర్పించుకోగలం, ముక్తిని పరలోకాన్ని చేర్చుకోగలమని ఈ ఉపవాసం అనే పదంలో మనం చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన మీరు మన జీవితమును హృదయమును కాపాడుకున్నట్టుకు ఇది ఒక సాధనమైనది ఉపవాస ప్రార్థన. అయితే సాతాను తంత్రాలు వేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడప్పుడు సాతాను ఎవరిని మింగుదామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరి ప్రార్థన చెడగొడదామా, ఎవరి కుటుంబాన్ని చెడగొడదామా, వాళ్ళని ఎవరో నాశనం చేద్దామని సాతాను అనేక రీతిలుగా కంకణం కట్టుకుంటూ ఉంటాడు అనమాట. మనం వెంటనే తిరుగుతూ ఉంటాడు, ఏ సమయం దొరికిద్దో చూస్తూ ఉంటాడు. కనుక చూడండి, మార్క్స్ వార్త 9:29లో అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేన్ని వలనైనను ఏ విధమైనది వదిలిపోదని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. వారితో శిష్యులతో చెప్తున్నాడు, ఏదైనా సరే ప్రార్థన ద్వారానే, ఉపవాస ప్రార్థన ద్వారానే దురాత్మ శక్తులు పట్టినయా, లేకపోతే పీడ శక్తులతో వేధింపబడుతున్నావా, అనేకమైన శాతబడి శక్తులతో వేధింపబడుతున్నావా? అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నీ తోటి వారి కోసం ప్రార్థించి, ఏదైనా సరే ఉపవాస ప్రార్థనతోనే నువ్వు జయించగలవని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గ్రామంలో ఒక సహోదరు ఉండేవాళ్ళు. ఆ గ్రామస్తులందరూ కూడా యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభు యొక్క ఆ మార్గంలోనికి చాలా మంది కొన్ని గ్రామాలు వెళుతున్నాయి. అయితే ఒక సహోదరుడికి ఒక దైవజనుడు నాలాంటి ఒక సేవకుడు చెప్పాడు, అయ్యా యేసు ప్రభు నమ్ముకోండి, మీ పాపములు క్షమించబడతాయి, మీరు నిత్య రాజ్యములకు పరలోక రాజ్యములకు వెళతారు అని ఒక సహోదరుడికి చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సహోదరుడు తన జీవితంలో ఏదో ఒక కలవరం, అదే తపన, అదే ఆలోచన, ఎందుకు నాతో ఇలా మాట్లాడాడు, ఎందుకు ఇలా నాతో ఇలారా, నేను పూజలు చేసేవాడిని, విగ్రహారాధికుని, అనేక రీతిలుగా అనేక గోపురాలు అవన్నీ కూడా పూజలు చేసే ఒక వ్యక్తిని నేను, అలాంటిది దేవుడు పాపములు క్షమిస్తారంట అని అదే తపన తన తలంపులో వచ్చేసిందంట. ఒకరోజు పనుకున్నప్పుడు దేవుడు దర్శనమిచ్చి దేవుడు తనతో మాట్లాడుతాం మెల్లని స్వరంతో, నువ్వు నాకు కావాలి, నీ పాపములు క్షమింపబడుతున్నాయి, నీ కుటుంబాన్ని దీవించబోతున్నా, నేను అభివృద్ధి చేయబోతున్నానని అనే ఒక తలంపు తన జీవితంలో కలుగుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ తన భార్యతో చెప్పాడు, అమ్మాయి మనం ప్రార్థనకి వెళ్దాం అంటే ఆ చుట్టుపక్కల ఊరుకోరండి, చుట్టుపక్కల మన సమాజం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా ఊరుకుంటారా, ఇక ప్రార్థనకి వెళ్తున్నావు అంటే నువ్వు కూడా జాయిన్ అయ్యేవారా అంటూ ఉంటారండి. అలా కాదండి అని చెప్పినప్పుడు ఇంకా తను ప్రార్థన చేశాడు. తన భార్య కూడా అంగీకరించలేదు ప్రభుని. ఇంకా ఎట్లోగొట్లా పశ్చాత్తాపడి తన కన్నీరుతో తన ఇంట్లోనే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. తన భార్య మారింది మొదటిగా. ఆ భార్య మారిన తర్వాత తన బిడ్డలను కూడా మార్చుకొని ఆ కుటుంబంలోనే ఒక ప్రార్థన మందిరంగా ప్రార్థన పెట్టుకోవటం ప్రారంభించరికి ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు. అనేక మంది వచ్చి అంటున్నారు, అరే మన కులం ఏంటి, మన మతం ఏంది, మన జాతి ఏంది, మన రంగు ఏంది, పోయి ఆ దేవునికి ఆ మతాన్ని అంగీకరించి ప్రార్థన చేస్తున్నావా, అట్టయితే ఊరుకో, మేము నిన్ను ఊళ్ళో నుంచి వెళ్ళేస్తాం, ఎక్కడ కూడా వెళ్తానికి లేదు, ఏ చర్చికి వెళ్తానికి లేదు, ఏ ప్రార్థనకి వెళ్తానికి లేదు అనేసరికి వాళ్ళకు నిర్ణయం ఒకటి తీసుకున్నారు, ఎన్ని ఆటంకాలు వచ్చినా మన ఇల్లే ఒక మందిరంగా చేద్దాం అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇల్లే ఒక మందిరంగా చేస్తే మనం ఎక్కడ ఉంటామండి అన్నంట వాళ్ళ భార్య. అయితే అన్నాడు, మనం పక్కన పనుకుందాం, పక్క బయట ఒక రోడ్డు మీద కానీ చిన్న టెంట్ లాగే, చిన్న గుడిసెలాగా వేసుకుని అక్కడ మనం నివసిద్దాం, దేవుని మందిరం మన ఇల్లే ఒక దేవాలయం కావాలని నేను ఆశిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇరువురు కన్నీటితో తన బిడ్డలతో అంతా కూడా తన గృహంలోనే ప్రార్థన చేసుకోవడం ప్రారంభించారు. మొదటిగా తన ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. హల్లెలూయా.
తర్వాత ప్రియమైన దేని బిడ్డల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఆ గ్రామస్తులందరూ కూడా ప్రభు మహిమను పొంది అనేక మంది జీవితాల ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, మేలు, అద్భుతాలు పొందుకున్నప్పుడు నిజంగా ఈయన లోకరక్షకుడు, పాపములు క్షమించగలిగిన సమర్థుడు ఎవరైనా ఉన్నారు అంటే నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువారని అనేక మంది వారు పాదాలు వంచి మోకరించి ప్రార్థనలో ఎదిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రోజు అనుకున్నారు, గ్రామస్తులందరూ అనుకున్నారు, ఎక్కడెక్కడికో చర్చికి వెళ్తుంది దేనికి, మనం ఇక్కడ గొప్ప మందిరం కడదామని అందరూ కూడా కంకణం కట్టుకొని ప్రియమైన దేని బిళ్ళరా ఆ ప్రాంతంలో గొప్ప దేవాలయం నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈరోజు అనేక మంది జీవితాలు మారుతున్నాయి. దేనివల్ల సాధ్యపడుతుంది తెలుసా? ప్రార్థన ద్వారానే సాధ్యపడుతుంది. అనేక మంది కుటుంబాలు ఆశీర్వదింపబడుతున్నాయి. అనేక మంది కుటుంబాల జీవితాలు దీవింపబడుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ కుటుంబాలు దేవునికి మహిమకరంగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? వారు ప్రార్థనలు ఎదుగుతున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని అత్యధికంగా దీవిస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగే ప్రియమైన దేవుని మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థనల గురించి ఇక్కడ హన్నా అనే ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ గురించి మనం ధ్యానిస్తున్నాం. మరి చాలా ప్రవర్తిని అనే మంచి పేరు మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు వారు కూడా 40 దినాలు ఉపవాసం ఉండి సాతాను చితక తొక్కినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మోషే కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసి 10 ఆజ్ఞలు పలకలు పొందుకొని అలాగే గొప్ప తేజస్సును పొందుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగే ఆ ఎస్తేరు గారు మనం చూస్తాం. గతంలో పేరు అద్దస్తా, దేవుడు ఎస్తేరు రాణిగా మార్చిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా 3 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా ఉపవాస ప్రార్థనతో మార్చగలిగింది ఒక స్త్రీగా మనం చూస్తున్నాం. ఈరోజు నీవు నీ కుటుంబం మార్చలేదా? ఎంత ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థనకి వెళ్ళినా, లేకపోతే ఇంకేదేదో దాన ధర్మాలు చేసి నీ కుటుంబం మార్చలేదా? అయితే ఈరోజు ఒక శుభవార్త నీతో చెప్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు మోకరించి ఉపవాస ప్రార్థన చేయి. 1 రోజు కానీ 2 రోజులు కానీ దేవుడు నీకు కటాక్షం ఇచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేయి. ఈ స్త్రీ ఎన్ని రోజులు ప్రార్థన చేసింది తెలుసండి? 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 84 సంవత్సరాలు దేనికి ప్రార్థన చేసింది తెలుసా? మెస్సయ్య కోసం ఎదురు చూసిందండి. మెస్సయ్య రాకడ కోసం ఎదురు చూసి ప్రార్థన చేసింది. ఈరోజు దేవుని రాకడ కొరకు నువ్వు ఎదురు చూసి ప్రార్థన చేస్తున్నావా? ప్రభు రాకడ అతి సమీపంలో ఉందని సమయాన్ని గ్రహించి ఇక నుంచి అయినా ప్రార్థన అనుభవంలో మీరు ఎదగాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. ఆనాటి పరిచర్యలు కూడా వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి ప్రభువు ఏం మాట్లాడుతున్నారో చూడండి. మత్తయి సువార్త 5:20 శాస్త్ర నీతి కంటే పరిచర్య నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్తున్నానని యేసు ప్రభు వారు ఇక్కడ అంటున్నారు. కనుక మనం అధికంగా ఉపవాస ప్రార్థన చేయాలి. వయసు ఉన్నప్పుడు, యవనంలో ఉన్నప్పుడు జీవితాన్ని వృధా పాడు చేసుకోకుండా, శరీరాన్ని పాడు చేసుకోకుండా, శరీర కోరికల జోలికి వెళ్లకుండా, నీచమైన ఆలోచనలు, నీచమైన తలంపుల జోలికి, అల్లరిచిల్లలతో ఆటపాటలతో వాడి జోలికి వెళ్లకుండా మనమందరము కూడా అధికంగా ఉపవాస ప్రార్థనలు చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. ఈ స్త్రీ ప్రవర్తియు దేవాలయంలో దేవుని ఆరాధిస్తూ, విజ్ఞాపనలు చేస్తూ, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి ఆరాధిస్తూ తన ఆత్మలో పరవశిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పరిచర్య చేయటం కూడా ఒక గొప్ప భాగ్యం అండి. దేవాలయంలో పరిచర్య చేయటం కూడా గొప్ప భాగ్యం. ఈ రోజులు దేవాలయాలకు వెళ్తామే అంతంత మాత్రం. ఇంకా పరిచర్య మనం ఏం చేస్తాం? దేవుని సేవకులను ఏ రీతిగా మనం ప్రేమిస్తాం, దేవుని యొక్క ఆ పరివారాన్ని ఏ రీతిగా మనం ప్రేమిస్తాం, మన ఇంటి వాళ్ళనే మనం ప్రేమించుకోలేం. లేకపోతే ప్రార్థన అంటే మనం చెదిరించుకుంటాం, వాక్యం అంటేనే చెదిరించుకుంటాం. ఈరోజు టీవీలు వచ్చిన కాడ నుంచి, ఫోన్లు వచ్చిన కాడ నుంచి, అలాగే ఇక టెక్నాలజీ పెరిగిపోయిన కాడ నుంచి ఇక ఫోన్లు నక్కుకోవటం, అల్లరితో కూడిన ఆటపాటలు మనం చూస్తాం, నిత్యమైన దృశ్యాలు మనం చూస్తాం, కళను అపవిత్రపరచుకోవటం, జీవితాన్ని పాడు చేసుకోవటం, యవ్వనాన్ని పాడు చేసుకోవటం. బైబిల్ చదవరా అంటే బైబిల్ చదవరు కానీ ఫోన్ ఎంతసేపు అయినా చూడగలుగుతున్నారు. ఈరోజు జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య చేయటం కూడా చాలా గొప్ప భాగ్యం అండి. ఈ స్త్రీ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సేవకులకు పరిచర్య చేస్తూ, దేవుని సన్నిధిలో ఆయన మందిరాన్ని చక్కగా కడుగుతూ, శుభ్రపరుస్తూ, రేయనక పగలనక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవాలయాన్ని విడిచిపెట్టేది కాదండి. దేవాలయాన్ని విడిచిపెట్టే పరిస్థితే ఉండేది కాదండి. తను దేవుని సన్నిధిలో దివారాత్రములు తను దేవుని మందిరంలోనే గడిపి తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఒకటి మనం చూస్తే దేవాలయంలో పరిచర్య చేసిన బాలుడైన సమూయేలు ప్రియమైన దేవుని బిడ్డలారా గొప్ప ప్రవర్తగా అయ్యాడు. దేవాలయంలో చిన్న బాలుడండి సమూయేలు చిన్న బాలుడు. తన సేవకుడు కానీ, తన ఆ పనికి పక్కనున్న దేవాలయ పనులు కానీ అన్నిట్లో కూడా సేవకులను ప్రేమించాడు. అన్ని విషయాల్లో దేవునితో నడిచాడు. కాబట్టి సమూయేలు
సమూయేలుని ముమ్మారు వచ్చి సమూయేలుతో మాట్లాడు, ఏలియాతో కూడా మాట్లాడలేదు, కానీ సమూయేలుతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ చూస్తే ఆ సంఖ్య సమూయేలు గ్రంథం 3:1-20 వరకు సమూయేలుతో మాట్లాడినట్టుగా మరి చూస్తాం. అలాగే రెండోదిగా మనం చూస్తే మోషే పరిచారకుడుగా ఉన్న యెహోషువ కూడా గొప్ప నాయకుడయ్యాడండి. మోషేతో తోడుగా ఉండి, పరిచారకుడుగా ఉండి, సేవకుడు సహకరించి వెన్నంటే ఉండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నాయకుడైనట్టుగా నిర్గమకాండం 33:11 మనం చూస్తున్నాం. అదే యేసు ప్రభు గురించి చూడండి, మత్తయి సువార్త 20:28 మనం చూసినట్లయితే, అలాగే మనిషి కుమారుడు పరిచర్య చేయుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రీతిగా విమోచన క్రీదనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చిందని చెప్పాను. యేసు ప్రభు వారు పరిచర్య చేయించుకోవడానికి రాలేదండి. నేను దేవుని కదా, గొప్పవాడిని కదా, సృష్టికర్తను కదా, దేవాది దేవుని కదా అనలా. కానీ తాను తగ్గించుకున్నాడు. పరిచర్య చేయటానికే వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదని యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్తున్నాడు. ఈరోజు చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులను కానీ దేవుని బిడ్డలను కానీ ప్రేమించేవారుగా లేరండి. వాళ్ళు తింటున్నారా తింటలేదా అనేది ఒక్కసారి ఆలోచించండి. మన జీవితం, మన కుటుంబం, మనకుంటే చాలు అనుకుంటున్నారు. కానీ రేయనక పగలనక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే జీవితంగా, దేవుడే ఆధారంగా పెట్టుకొని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ సంఘాన్ని కాపాడుకుంటూ సార్వత్రిక సంఘముగా సిద్ధపడుతున్న దేవుని సేవకులను మనం ప్రేమించాలండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య చేయటానికి ఈ లోకానికి వచ్చాడు తప్ప పరిచర్య చేయించుకోవడానికి ఈ రోజు రాలా. చాలామంది ఈ రోజుల్లో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిన తర్వాత, లేకపోతే డబ్బు సంపాదించిన తర్వాత, లేకపోతే పేరు సంపాదించిన తర్వాత నా అంతటో లేడనుకుని కాళ్ళ మీద కాలేసుకొని వాళ్ళని ఇట్రా అంటాం. ఒకప్పుడేమో పేడ తీసుకునే దానివి, ఒకప్పుడేమో చెత్త ఎత్తుకొచ్చేవాడివి, ఇప్పుడేమో డబ్బు వచ్చేసరికి, అన్నీ వచ్చేసరికి ఏమో కాళ్ళ మీద కాలేసుకుని ఊగులాడుతున్నావేమో. జాగ్రత్త, గర్వపడమాకు. నీ స్థితి ఏదో ఒకసారి ఆలోచించు. దావీదు భక్తుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, తన చిన్ననాటి నుంచి కూడా ప్రార్థన అనుభవం కలిగిన వాడు కాబట్టి తను దేవుడు ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళాడు దావీదుని ఒక రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత అయినా తన ఆ యొక్క ఒడిసి మాత్రం మర్చిపోలేదండి. తన గొర్రెల గుర్తుగాని మర్చిపోలేదు. తన యొక్క పాత జీవితాన్ని మాత్రం మర్చిపోలేదు. తన పాత జీవితాన్ని గుర్తుపెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మదర్ తెరీసా అనే ఒక స్త్రీ మనందరికీ తెలుసు. ఎక్కడి నుంచో ఏదో కలకత్తా అనే ప్రాంతానికి వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశాల ప్రపంచాలు కూడా ఆమె చూపిన స్ఫూర్తి ఈరోజు ప్రపంచ ప్రజలందరూ కూడా ఆదర్శం పొందుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? తాను తగ్గించుకుంది, పరిచర్య చేసింది. ఆ పరిచర్య ఎలా చేసింది తెలుసా? తన సాక్ష్యం చెప్తుంది, నేను యేసు ప్రభువుని పోలి నడుచుకున్నాను. యేసు ప్రభు నా కొరకు తన సిలువలో ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు నా కొరకు తన సిలువలో తన గోల్కొత్త కొండ పైన మా అందరి కోసం ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమనే క్రియల రూపంగా నేను చూపిస్తున్నానని మదర్ తెరీసా చెప్పిందండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలు చూస్తే, అలాగే కీర్తన గ్రంథం 84:10 కీర్తన గ్రంథం 84:10 నీ ఆవరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున నొద్దుటుండుట నాకు ఇష్టము. చూడండి, నీ ఆవరములో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డ ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఈరోజు దేవాలయానికి వెళుతున్నావా? మందిరానికి వెళుతున్నావా? వారానికి 2 సార్లైనా 3 సార్లైనా ప్రభు మందిరానికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. కొంచెంసేపు కూర్చొని వాక్యం వినటానికి ఎంతసేపు చెప్పాడు, ఎంతసేపు ప్రార్థన చేశాడు అనుకుంటూ మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. దయచేసి అది ఎంత మాత్రం మంచి పద్ధతి కానే కాదు. దేవాలయాన్ని విడుక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమనే సంగతి గ్రహించండి. ఆ దేవాలయంలో పరిచయం చేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ దేవునితో కొనియాడిందండి. దేవుని రాకడ కొరకు, మెస్సయ్య కొరకు ప్రియమైన దేవుని ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు అనేక మంది చర్చిలకు వెళ్తారు కానీ ఏం చేస్తారో తెలుసండి, మాట్లాడుకోవటం, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవటం, అలాగే సరసాలాడుకోవటం, వాళ్ళిట్ట వీళ్ళిట్ట, ఆ కుటుంబం ఎట్ట ఈ కుటుంబం ఎట్ట, ఇంట్లో చెప్పుకునేది కాక మళ్ళీ దేవాలయాలు చర్చిల్లో కూడా చెప్పుకున్నారు చాలామంది. అది ఎంత సిగ్గుసేటు ఒకసారి ఆలోచించండి. ఎంత విధానంలో వెళ్తున్నారో ఒకసారి ఆలోచించండి. కనుక దేవుని మందిరము పరిశుద్ధమైన మందిరం అని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 చూస్తే,
అపవిత్రమైన అపవిత్రమైన వట్టి మాటలకు విముక్తుడివై ఉండుము. అట్టి మాట్లాడి వారు మరి ఎక్కువ భక్తిహీనులవుదురంట. అపవిత్రమైన మాటలు, పోకిరి మాటలు, అల్లరిచలతో కూడిన మాటలు, సరసములు, వాళ్ళిట్ట వీళ్ళిట్ట, ఆ కుటుంబం ఎట్ట ఈ కుటుంబం ఎట్ట, ఇంటికాడు చెప్పుకునేది కాక వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం జడగొట్టింది కాక మళ్ళీ చర్చికి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవటం మొదలవుతున్నారండి. ఏందండి సమాజం ఎట్లా పోతుందో ఒకసారి ఆలోచించండి. అన్న ప్రభక్తి ప్రియమైన దేని బిడ్డరా, దేవాలయంలో వచ్చిన వారందరితో కూడా తను తగ్గించుకొని దేవుని ప్రభుని గురించి తను ప్రియమైన దేవుని బిడ్డ చక్కగా తన రాకడ గురించి ప్రవచిస్తూ, తన రాకడ గురించి మెస్సేయ రాబోతున్నాడు, యేసు ప్రభు రాబోతున్నాడని ఆమె దేవుని మందిరంలో ప్రియమైన దేవుని బిడ్డరా 84 సంవత్సరములు ప్రియమైన దేవుని బిడ్డ గడిపి దేవుని ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమె మరింత విధవరాలైన విశ్వాసిగా మరింత విశ్వాసం కలిగి ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డరా కొనియాడే స్త్రీగా, ఎత్తబడిన స్త్రీగా, ప్రభు రాకడలో ఎత్తబడిన గుంపుగా ఉన్నట్టుగా వాక్యాల ఆధారంగా మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్న పరిపూర్ణలగుదురా అంటున్నాడు. చూడండి, మొదటేమో ఆత్మానుసారంగా భక్తి, అబ్బో నేను రక్షింపబడాలి, బాప్టిజం పొందాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో ఉండాలి, ఇజ్జేయాలని మొదట ఎంతో ఆత్మానుసారంగా ప్రారంభిస్తామంట. చివరికి వచ్చేసరికి ప్రియమైన దేవుని బిడ్డలారా శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతున్నారంట, శరీరానుసారంగా జీవిస్తారని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన బిడ్డలారా దేవుని మందిరం అంటే ఆశ్రమైనది కాదు. దేవుని మందిరం పరిశుద్ధమైన మందిరం, ఆయన నివసించే మందిరం. అతి దేవాలయాన్ని మనం పవిత్రంగా కాపాడుకోవాలి. మందిరానికంటే పరుగులు తీయాలండి. ఈరోజు ఒక ఉద్యోగానికి వెళుతున్నామంటే, లేకపోతే చదువుకోవడానికి కాలేజీకో లేకపోతే స్కూల్కో బడికో వెళుతున్నామంటే టయానికి వెళుతున్నాం. కానీ దేవుని మందిరానికి మనం టయానికి వెళుతున్నామా? కనీసం వారమైన ఖచ్చితంగా ప్రార్థన మానకుండా దేవుని మందిరానికి వెళుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ప్రభు నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని మీద అన్న మెస్సయ్య కొరకు చూపుతూ, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ విశ్వాసములో కనిపెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 8వ రోజు ప్రియమైన దేవుని బిడ్డ యేసు ప్రభు వారు శిష్యుడుగా యేసు ప్రభుని తీసుకొని మరియమ్మ గారు, యేసేపు గారు దేవాలయానికి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డరా ఈ దైవజనుడు పెనుమేలు, ఆ దైవజనుడు ప్రియమైన దేవుని బిడ్డరా మరి ఆ బిడ్డను ఎత్తుకొని మరి ప్రియమైన దేవుని బిడ్డ ఆశీర్వదించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36లో వచ్చిన కాడ నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. చూడండి, 84 సంవత్సరాల విధవరాలే ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుటకు ఆమె కూడా ఆ గడిలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితోనూ ఆయనను గూర్చి మాట్లాడుచుందండి. దేవుని గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభుని ఎప్పుడైతే చూసిందో, ఎప్పుడైతే ఆ బాల యేసుని ఎప్పుడైతే చూసిందో తన జీవితం అంతా కూడా పరవశింపబడినట్టుగా మనం చూస్తున్నాం. వివేచకుడైన క్రీస్తు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లైన రక్షకుడు ఎప్పుడైతే చూసిందో ప్రియమైన దేవుని బిడ్డల విశ్వాస జీవితాన్ని తను ఇంకా కట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన ప్రార్థనకి వెళ్ళేది ఎందుకో తెలుసా? ఈరోజు మనం అందరూ కూడా కుటుంబంగా దేవుని మందిరానికి వెళ్ళేది ఎందుకో తెలుసా? ప్రభు రాకడలో మనం అందరూ కూడా ఎత్తబడాలి. ఆయన మాటలు విని మన జీవితాన్ని మార్చుకొని ప్రభు బిడ్డలుగా జీవించాలని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. కనుక నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది? ఈ అన్న ప్రభక్తి, దైవభక్తి కలిగి దేవుని మందిరాన్ని విడవక 84 సంవత్సరాలు తన జీవితం అంతా కూడా దేవుని మందిరంలో గడిపిందండి. ఎంత అద్భుతం! ఒకసారి ఆలోచించండి. యవనస్తురాలు, చిన్న వయసులోని వివాహం అయింది, ఎదవరాలై ఉంది. తన వయసులో ఉన్నప్పుడు కూడా తన యవ్వనాన్ని పాడు చేసుకోలేదు, తన చూపును పాడు చేసుకోలేదు, తన శరీరాన్ని అపవిత్రపరచుకోలేదు. ఈరోజు చాలామంది శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు, చాలామంది వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు, చాలామంది వ్యభిచార గృహాల్లో దాకా తయారైపోతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఈ అన్న తన జీవితం అంతా కూడా ప్రియమైన దేవుని బిడ్డలా దేవునికి సమర్పించుకోండి. ఈరోజు యవన తమ్ముడు, యవన చెల్లి, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఏ పాటిగా ఉందో ఒకసారి ఆలోచించు. ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఇంకా పాపంలోనే ఉన్నావా? ఆ వ్యభిచారంలోనే ఉన్నావా? ఆ త్రాగుల్లోనే ఉన్నావా? ఆ సిగరెట్లు, గుట్కాలు, కైనీలు వేస్తున్నావా? ఇంకా ఆ ఇరుగు పొరుగు వాళ్ళ ముచ్చట్లు నువ్వు ఆపట్లేదా? సహోదరి, జాగ్రత్త విను.
ఈ హన్నాను చూసి నీ జీవితాన్ని మార్చుకో. దైవభక్తి కలిగిన స్త్రీగా, ప్రియమైన ఒక ప్రవక్తిగా ఈమె ముద్రింపబడిందంటే కారణం ఏంటో తెలుసా? ప్రవక్తలు దేవుని యొక్క ప్రేమను ప్రకటించేవారండి. దేవుడు చెప్పిందల్లా కూడా సూటిగా స్పష్టంగా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రవక్తలు చెప్పే ఆ దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే మొదటిగా ప్రవక్తులతో ఈ స్త్రీ కూడా ప్రవక్తిగా పేరు పొందింది. ప్రభు రాకడలో ఎత్తబడే వ్యక్తిగా మనం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కొనియాడబడిన స్త్రీగా మనం చూస్తున్నట్టు చూస్తాం. ఈరోజు నీ విశ్వాసాన్ని ఒకసారి పరీక్షించుకుంటావా? ఒకటి ప్రియమైన దేవుని బిడ్డలారా, కనీసం వారమునకు 2 సార్లైనా ప్రభు మందిరానికి వెళ్దాం. ఎంతమంది తీర్మానం తీసుకుంటారు? ఈరోజు వీడియో వీక్షిస్తున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ కుటుంబ సభ్యులారా వినండి. వారంలో 2 సార్లైనా ఖచ్చితంగా నేను మందిరానికి వెళ్తాను, ఎన్నడూకో నేను మందిరాన్ని నిర్లక్ష్యం చేయను అని తీర్మానం తీసుకుంటారా? రైట్, మంచిది. దేవుని వాక్యం వినటానికి వెళ్తాను. 3 దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వెళ్తాను. దేవుని పరిచర్య చేయటానికి వెళ్తాను. సేవకులకు పరిచర్య, అన్ని విషయాల్లో దేవుని మందిరంలో ఏ రీతిగా దైవజనుడు ప్రయాసపడుతున్నాడు, ఏ రీతిగా ఆ దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ఏ రీతిగా ముందుగానే వెళ్ళి పరిచర్య చేస్తున్నాడు, ఆ పరిచర్య నేను చేస్తానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జాగ్రత్తగా దేవుని రాకడ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభు రాకడ సమీపిస్తుంది. ప్రభు దొంగవలే వస్తానంటున్నాడు, మెగరుడే వస్తానంటున్నాడు కనుక, పెండ్లి కుమారుడే వస్తానంటున్నాడు కనుక ప్రభు రాకడ కొరకు మనం అందరం కూడా సిద్ధపడదాం. ఈరోజు తీర్మానం తీసుకున్న తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జాగ్రత్త విను. ఖచ్చితంగా దేవుని మందిరానికి వారం తప్పకుండా వారం ప్రభు మందిరానికి వెళ్ళటం ప్రారంభించండి. ఇంకా నువ్వు మందిరానికి వెళ్తలేదైతే ఈ రోజు నుంచి నిర్ణయం ఒకటి తీసుకో. ఖచ్చితంగా నేను మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యం వినాలి, నా కుటుంబాన్ని రక్షించుకోవాలి. లూదియ వలె, ఎస్తేరు వలె ప్రార్థన అనుభవం కలిగిన స్త్రీగా నేను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనుభవం కలిగిన వారికి నేను ఉండాలని ఒక తీర్మానం తీసుకున్నట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క దైవభక్తి కలిగిన స్త్రీ అన్న ప్రవక్తిని, ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడితో నడిచింది కనుక దేవుని చూసిందామా, మెస్సేజ్ చూసింది. ఆ వార్త అనేక మందికి చాటి చెప్పింది. ఈరోజు యేసు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకుంటున్న నీవు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమను తెలుసుకున్న నీవు ఇతరులు కూడా యేసు ప్రభు రక్షకుడని చెప్పు. అనేక మందికి చాటిచ్చు. ఆనాడు సమరీ స్త్రీ తన కుండను విడిచిపెట్టి, పాపపు కుండను విడిచిపెట్టి సమరీ పట్టణంలో అనేక మందిని తీసుకొచ్చి ప్రభువు దగ్గర చేర్చింది. ఈరోజు నీకు కూడా అలాంటి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అద్భుతమైన సందేశాన్ని ఈరోజు మేము విన్నాం ప్రభా. సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం తండ్రి. ఈ అన్న ప్రవక్తి గురించి ఏ రీతికి 84 సంవత్సరములు ప్రభు నీ మందిరాన్ని విడవక తండ్రి, భర్తను కోల్పోయిన తన శరీరాన్ని ఏ రీతిగా పవిత్రంగా కాపాడుకుందో, తన యవ్వనాన్ని ఏ రీతిగా నీకు సమర్పించుకునే జీవితం అంతా కూడా నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రార్థించిందో, అలాంటి అనుభవమైన జీవితం మాకు కూడా దయచేయమని, ఈరోజు తీర్మానం తీసుకున్న వారి జీవితంలో కూడా గొప్ప కార్యం ఇచ్చేయమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ సదాకాలం ఎప్పుడు ఎల్లప్పుడు మనకును మన కుటుంబాలకి, ఈ వీడియో వీక్షిస్తున్న వారందరికీ దేవుడు తోడేయండి, తన రాకడలో ఎత్తబడి వారుగా చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న మనవి. ఇప్పుడు వరకు దేవుని వాక్యాన్ని విన్నారు. మీరు ఆత్మీయంగా బలపడాలని నేను ఆశిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ పరిచయం మీరు ఇంకా ప్రోత్సహించాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ అమూల్యమైన సహాయాలు చేయండి. అనేక ప్రాంతాల్లో రక్షణ సువార్త కూడికలు పెడుతున్నాం. అనేక ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేస్తున్నాం. కనుక భారవంతమైన పరిచర్యలు మీరు కూడా పాలుభోగస్తులై ఉండాలని ఆశిస్తున్నట్లయితే తప్పకుండా మీ కానుకలు, విరాళాలు పంపించాలని ప్రేమ తెలియపరుస్తున్నాను. ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ మీకు స్క్రీన్లో నెంబర్ ఇస్తున్నాం కనుక ఆ నెంబర్కి మీరు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ మీ అమూల్యమైన కానుకలు పంపించి ఈ ప్రభు పరిచర్యలో మీరు కూడా మా పాలుభాగస్తులే ఉండాలని ప్రేమ తెలియపరుస్తున్నాను. అలాగే ఈ యొక్క వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉన్నట్లయితే మీరు మీ స్నేహితులకు, మిత్రులకు, బంధువులకు కూడా పంపించి వారిని కూడా ప్రభు మార్గంలోనికి, ప్రభు శిష్యులుగా మీరు కూడా తయారు చేయాలని ప్రేమతో మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎప్పుడైనా మీరు ప్రార్థనకి రావాలనుకుంటే, ఎప్పుడైనా దేవుని మందిరానికి ఈ దినుడు వాక్యాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నట్లయితే, ఎప్పుడైనా చర్చికి రావాలని ఆశిస్తున్నట్లయితే తప్పకుండా అడ్రస్ కూడా మీకు పంపిస్తున్నాను. ఆడ స్క్రీన్ మీద రాయబడుతుంది. చక్కగా మీరు చూసి ఆ అడ్రస్ని తెలుసుకొని రావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.